హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇవాళ మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి. తెలుపు రంగులో అమ్మవారికి నైవేద్యం నివేదించాలి కాబట్టి ఇవాళ మన రెసిపీ కట్టు పొంగలి. ఇవాళ నేను ఈ పొంగల్ని నేతితో చేసి అమ్మవారికి నివేదించబోతున్నాను. సో ఆ రెసిపీని చాలా సింపుల్గా చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించి డైరెక్ట్గా కుక్కర్లోనే వండబోతున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని అది కాస్త కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి మధ్యస్థంగా కట్ చేసి పెట్టుకున్నటువంటివి, అలాగే 1 ఎండుమిర్చి, కరివేపాకు, ఇలాచి, మిరియాలు ఇవన్నీ వేసుకొని కాస్తంటే కాస్త దూరగా వేయించుకోండి. మరి ఎక్కువగా కాదు, కాస్త రంగు మారేంత వరకు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆప్షనల్. నన్ను అడిగితే స్కిప్ చేయమని అడుగుతాను, బట్ నా పర్సనల్ చాయిస్, నేను వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం రెండింటినీ ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకొని కాస్త అలా కలిపేసుకొని, వాటర్కి కొలతేం లేదండి, మనకు ఎంత స్మూత్గా కావాలో టెక్స్చర్ అన్ని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నేను మళ్ళీ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. వాసన గుమగుమలాడుతుంది, అందుకని 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. చూసారా, పొంగు వచ్చేస్తుంది. ఈ టైంలోనే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. స్టీమ్ తగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే చూసారా టెక్స్చర్ ఎంత బాగుంది, స్మూత్గా మనకు కావాల్సినటువంటిగా ఉంది. అంతే అండి, సింపుల్. ఇప్పుడు దీన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడమే. ఇంకా దీనికి ఎటువంటి గార్నిషింగ్స్ ఇలాంటివి ఏవి కూడా అవసరం లేదు. మనం మనస్ఫూర్తిగా ఏది చేసినా అమ్మవారు స్వీకరిస్తారు. సో నాకున్నటువంటి దానిలో నా మనసుకు నచ్చినట్టుగా సంతోషంగా ఈ ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి రోజు ఈ కట్టు పొంగలి చేసి అమ్మవారికి పెట్టేస్తున్నాను. అండ్ రెసిపీ కూడా చాలా బాగుంది కదా, సింపుల్గా అందరూ చేసుకోదగ్గటువంటి సింపుల్ కట్ట పొంగలి రెసిపీ. ఒక్క చుక్క నూనె కూడా వాడలేదు, ఏ మసాలాలు, ఇన్స్టెంట్ మసాలాస్ ఏవీ లేకుండా ఒక్క ప్యూర్ నెయ్యి మాత్రమే యూజ్ చేసి ఈ కట్టు పొంగలి చేశాను. సో ఈ పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో నాతో కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇదండి మన ఇవాల్టి రెసిపీ. నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక్కసారి అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. హ్యావ్ ఎ నైస్ డే. See you soon in the next vlog with a new recipe. Take care.